నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, కృష్ణా జిల్లాకి ఒకప్పుడు తిరిగి వెళ్ళిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్ళీ రాబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కక్షపూరితంగా వ్యవహరించిందో ఆ వ్యవహారాల వల్ల ప్రొడక్షన్ వరకు వచ్చిన ఈ యూనిట్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి వస్తుంది. ఇదే నేపథ్యంలో బాబు గారు మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కదా బీబీసీఎల్ కూడా బందర్కి రాబోతున్నట్టు చెప్తున్నారు. అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి ఆశలు చిగురిస్తున్నాయా? మన నుండి ఏపీ నుండి వెళ్ళిపోయిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మళ్ళీ తిరిగి ఏపీకి రాబోతుందా? ఉద్యోగాల పంట పండబోతుందా? అసలేంటి ఏపీ సిచ్యువేషన్? ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్తో 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అంటే భారీ అంచనాలతో. చంద్రబాబు నాయుడు గారి కన్నా యంగ్స్టరు, మోర్ ఎనర్జెటిక్, కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధన ద్వారా 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తాడు. ఆ విధంగా వాగ్దానాలు చేశారు ఆయన. ఆయన చెప్పిన ప్రతి మాటని టేక్ ఇట్ గ్రాంటెడ్గా ప్రజలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని తరచి చూసిన తర్వాత ఇటువంటి పాలకుడు కాదు మాకు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమ పరంగా ఇటు అభివృద్ధి పరంగా సమన్వయంతో పరిపాలించగలిగే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నమ్మకంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కనపరిచిన నమ్మకం కన్నా మరింత మెరుగైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 175 స్థానాలున్న సభలో 164 స్థానాలతోటి 16% ఆధిక్యతతోటి విజయం దక్కించారు ప్రజలు. మరి తమ అనుభవానికి, తమ సామర్థ్యానికి, తమ చిత్తశుద్ధికి, తమ నిజాయితీకి ప్రజలు ఇంతగా పట్టం కట్టినప్పుడు ఆ దిశగా అడుగులేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తీరాల్సిన అవసరం కళ్ళ ముందు ఉంది. ఒక విధ్వంసానికి గురైన రాష్ట్రం. పారిశ్రామిక పెట్టుబడులు లేవు, రాష్ట్ర రాజధాని లేదు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా తయారై ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. అదే సందర్భంలో కొనారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దాలి. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. ఒక గురుతర బాధ్యతతోటి నెల రోజుల క్రితం పాలన మొదలుపెట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఈ నెల రోజుల్లో సాధించిన విజయాల పరంగా చూసుకుంటే, రాష్ట్ర విభజన జరిగి అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దానికి సర్వే పార్ట్ కూడా పూర్తయిపోయింది, డిపిఆర్ కూడా రెడీ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మాకు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని చెప్పేశారు. అదే సందర్భంలో ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయింది. ఈస్ట్ బైపాస్ రోడ్డును కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకున్నారు. నిడమానూరు వరకు ఫ్లైఓవర్ కూడా 6 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్స్కి ఆస్కారం లేకుండా నిడమానూరు వరకు ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయించుకున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర రాజధాని పనులు వేగవంతం కావాలి, రాజధాని పనులు శరవేగంగా జరగబోతున్నాయి అని చెప్పిన చిత్తశుద్ధి వాళ్ళ నిర్ణయాల్లో, వాళ్ళ అమల్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పనులు. అదే సందర్భంలో అక్కడ ఖాళీ భూములు, వాటిని ఒక చిట్టడవిలాగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జంగిల్ క్లియరెన్స్ బిగిన్ చేశారు ఆల్రెడీ. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిర్మాణాలు స్తంభింపజేయబడిన భవనాలు, వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇన్ని సంవత్సరాలుగా అవి ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టడానికి కావాల్సినంతటి దారుఢ్యం వాటిలో ఉందా లేదా అనేది నిర్ధారణ కోసం మెడ్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి నిపుణుల ద్వారా పరీక్ష చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ప్రాజెక్టు భవిష్యత్తే అగమగోచరంగా మారిన పోలవరం ప్రాజెక్టు మళ్ళీ తిరిగి వేగవంతంగా పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యల కోసం
అమెరికా కెనడా నుంచి నిపుణులు రప్పించి పరీక్షలు చేయించారు. ఆ నివేదిక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఇందాక ప్రస్తావించిన అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు కృష్ణా జిల్లా మిట్టపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వారికి భూమి కేటాయింపు జరిగింది. అక్కడ ప్లాంటు ఆపరేషన్స్లోకి వచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎష్యూర్ చేసిన అంటే రాయితీలు వాటిని కొనసాగించడానికి ఈయన చొరవ చూపన పర్యవసానం ఇంట్రెస్ట్ లేక ఆ ప్లాంటు వాళ్ళ ఆపరేషన్స్లోకి తీసుకురాకుండా వదిలేశారు. ఇప్పుడు జరిపిన సంప్రదింపులతోటి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకున్న యంగ్ ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు, సహజంగా పారిశ్రామికవేత్తల కుటుంబానికి సంబంధించిన భరత్ గారు, ఆయన చొరవ చూపి అశోక్ లేలాండ్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించి ఆ ప్లాంట్ ఆపరేషన్స్లోకి రావడానికి పనులు చాలా శరవేగంగా బిగిన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసిన ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి 4 రోజుల పాలన చూస్తున్న తర్వాత అర్థమవుతున్నది ఒకటే, మనం ఏ నమ్మకంతో అయితే వీళ్ళని గెలిపించుకున్నావో ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం లేదు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న కన్సర్న్ అధికారులందరితో సమీక్ష జరిపి దాదాపుగా 4500 కిలోమీటర్ల రోడ్లు అధ్వానంగా గోతులమయంగా మారిపోయి ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా ప్యాచ్ వర్క్ చేయాలి, దానికి కావాల్సిన 300 కోట్ల బడ్జెట్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నామని చెప్పని ప్రకటించి, అంటే ఈ పనులు చేయలేకపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు? గోతులు పడ్డ రోడ్లలో తట్టిన మట్టి కూడా ఎందుకు వేయలేకపోయారు? ప్రజలను ఎందుకు అవస్థల పాలు చేశారు? పాలకుడిగా ఆయన బాధ్యత కదా, ఆయన నిర్లక్ష్య ఫలితం కదా రోడ్లు ఇంత దుస్థితికి దెబ్బతినిపోవటం. అదే సందర్భంలో ఇవాళ ఇంకో పాయింట్ ఏదో, అమరావతి ప్రాంతంలో 2019 ఎన్నికలకు ముందు ఎక్స్ఎల్ఆర్ఐ అంటే ఇక్కడ ఎక్స్ఎల్ఆర్ఐ గురించి అసలు ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్లో ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా. మనం మేనేజ్మెంట్ స్కూల్స్ గురించి ప్రస్తావించుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా ఐఐఎమ్స్లో కూడా టాప్ 4 ర్యాంక్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకట, ఐఐఎం లక్నో. వీటిని ఏబిసిఎల్ అంటారు, టాప్ 4 ఐఐఎమ్స్ ఇన్ ఇండియా. వాటితో పాటు సమాన స్థాయి కలిగిన బిజినెస్ స్కూలు జంషెడ్పూర్లో ఉన్న ఎక్స్ఎల్ఆర్ఐ 75 సంవత్సరాల చరిత్ర కలిగిన క్యాంపస్ అది. వాళ్ళు జంషెడ్పూర్ తర్వాత ఇంకొక వాళ్ళ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరిపితే ఆ రోజున ఆయన వారికి 50 ఎకరాల భూమి కేటాయింపు చేసి 5000 మంది స్టూడెంట్స్ని అకామిడేట్ చేసుకునే విధంగా వాళ్ళు భవనాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అటువంటి దాన్ని, అంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాలదన్నారు. అటువంటి సంస్థ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి, పనులు ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ద్వారా భూమి కేటాయింపులు జరిగిన 45 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ కార్యాలయాల నిర్మాణం కోసం భూమి కేటాయింపులు జరిగి ఉన్నాయి. వారిని చంద్రబాబు నాయుడు గారు పిఎం గారితో జరిగిన సమావేశంలో వాటిని ఏర్పాటుకు చొరవ చూపమని చెప్పని పిఎం గారిని అభ్యర్థిస్తే ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ఆయా సంస్థల కార్యాలయాలన్నిటికీ మీరు ఇమ్మీడియట్గా మీ సంస్థలో ఏర్పాటు చేయండి అని చెప్పని ఆదేశాలు వెళ్ళటంతో వాళ్ళు ఇమ్మీడియట్గా సిఆర్డీఏని కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటి, ఒక నెల రోజుల్లో ఒక ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించారు. పెట్టుబడులు రావడానికి కావాల్సిన చొరవ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన పెట్టుబడులని మేము స్వాగతిస్తాం, మా రాష్ట్రంలో మీ సంస్థలు ఏర్పాటు చేయండి, మా ప్రభుత్వం సహకరిస్తుంది, మీకు కావాల్సిన మౌలిక వసతులు మేము ఏర్పాటు చేస్తాం, మీ సంస్థలు మా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా మా యువతకు ఉపాధి కల్పనకు ఆస్కారం కలుగుతుంది అని చెప్పని ఆ సంస్థలకు నచ్చజెప్పి రప్పించే ప్రభుత్వాన్ని చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మచిలీపట్నం దగ్గర బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడితోటి ఒక భారీ రిఫైనరీ ఏర్పాటుకి వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు.
అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఈ సంవత్సరాల గ్రౌండింగ్ అవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మారుస్తారు. అదే సందర్భంలో యువతకి వలసలు లేని ఉపాధి కల్పన దిశగా అడుగులు పడతాయి. ఎందుకంటే కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తాము అని చెప్పని వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలి అని అంటే ఎన్నో వందల సంస్థలు, వేల సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాలి. ఆ గ్రౌండింగ్ అవ్వడం ద్వారా యువతకి ఉపాధి కల్పన జరుగుద్ది. ఒక 10,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తే 50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాటి ద్వారా మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. సంపద సృష్టి జరగటం ద్వారా సమగ్రాభివృద్ధి జరగడానికి ఆస్కారం అవుద్ది. రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభ స్థితి నుంచి రాష్ట్రం మెరుగైన అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి, భవిష్యత్తు తరాలు రాష్ట్రం నుంచి వలసెళ్ళే అవసరం లేని ఉపాధి రాష్ట్రంలోనే పొందడానికి కావాల్సిన మార్గం సుగమం అవుతుంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా తాను వాగ్దానం చేసిన సంక్షేమాన్ని సక్రమంగా అందించడానికి కావాల్సిన ఆర్థిక వెసులుబాటు దక్కుతుంది. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నెల రోజులుగా వారి పాలన, వారు తీసుకుంటున్న నిర్ణయాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న పాజిటివ్ సంకేతాలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకం అయితే కూటమి మీద చూపించారో, ఏ నమ్మకం అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల, ఆయన పాలనా దక్షత పట్ల, ఆయన అనుభవం పట్ల, ఆయనకున్న పరిజ్ఞానం పట్ల, ఆయనకున్న పరిణతి పట్ల ప్రజలు ప్రదర్శించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే దిశగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అడుగులు పడతాననేది కళ్ళ ముందు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.